తెలంగాణ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలకు ఇవాళ శ్రీకారం చుట్టబోతుంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో రెండింటిని అమలు చేయనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెక్రటరియట్లోనే 2 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాలను మధ్యాహ్నం సీఎం రేవంత్ మంత్రులు ప్రారంభించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్లో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉంది. దాంతో రంగారెడ్డి జిల్లా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వర్తించనుంది. ఈ నేపథ్యంలో సచివాలయంలోనే పథకాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో 2 హామీల అమలు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాలని భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని షాద్ నగర్ ప్రాంతం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో కలిసింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో కూడా కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా 2 గ్యారంటీ స్కీమ్లను ప్రారంభించేందుకు వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2 గ్యారంటీ స్కీమ్లను సచివాలయంలోనే ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించినందున సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారిని మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఆ తర్వాత 500 రూపాయలకు అదనంగా చెల్లించిన ధరను నేరుగా నగదు బదిలీ ద్వారా రీఎంబర్స్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అందులో కేంద్రం ప్రస్తుతం చెల్లిస్తున్న 40 రూపాయల రాయితీని పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమానికి తొలుత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ రాలేకపోతున్నట్టు సమాచారం. గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. అలాగే తెల్ల రేషన్ కార్డుదారులకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే లభించనుంది. ఈ 2 పథకాలను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో 2 ఆల్రెడీ అమలు చేసింది. అవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండోది ఆరోగ్యశ్రీ లబ్ధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. రైతు భరోసా బదులు రైతు బంధును కొందరు రైతులకు ఇచ్చినా ఆ పథకం ఇంకా పూర్తిగా అమలైనట్లు కాదు. అందువల్ల ఇవాళ అమలు చేసే 2 పథకాలతో మొత్తం 4 పథకాలను అమలు చేసినట్లు అవుతుంది. ఇక తెలంగాణలో 90 లక్షలకు పైగా వైట్ రేషన్ కార్డులు